తాము చదువుకున్న పాఠశాలకు జీవితాంతం రుణపడి ఉంటామని పూర్వ విద్యార్థి గోపి ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట జెడ్పీ హైస్కూల్లోని 1988వ సంవత్సరం విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలను చిన్నారులతో పంచుకున్నారు. ప్రస్తుత కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పోటీ పడాలని తమ ఉద్దేశమని గోపి తెలిపారు. తాము చదివిన పాఠశాలకి యువ ఆర్గనైజర్ ద్వారా చేయూతనందించిన పూర్వ విద్యార్థులకి ఎంఈఓ మునిరత్నం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ విద్యా బృందం మరియు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన 1వ తరగతి నుంచి చదివినంత టాప్ ర్యాంకులో ఏమి ఉండడు. 10th ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు కూడా ఐఏఎస్ కొట్టుంటారు. ఫెయిల్ అనేది మార్కులు తక్కువ అనేది ఇప్పుడు చూడండి, సార్ చెప్పారు కదా 300 వచ్చాయి సార్, అవునా? ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు కదా. ఆ మార్కులు కాదు, మార్కులతో పాటు కష్టపడే తత్వం, మనం చదువుకోవాలి, ఏంటి మనం టార్గెట్, ఈ టార్గెట్ మనం కంపల్సరీగా రీచ్ అయ్యేదానికి ప్రయత్నం అయితే చేస్తూనే ఉండాలి. కూడా ఇక్కడ చాలామంది మిత్రులందరూ కలిసాం. ఆ 88 బ్యాచ్ వాళ్ళందరం కూడా మేము ఒక రియూనియన్గా ఏర్పడి మా స్కూల్స్ అయితేమి, మా కాలేజెస్ అయితేమి మనందరం కలిసి మేము కలవడం ఒక ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా స్టూడెంట్స్కి ఈ స్కూల్ ఒక వసతులు మెరుగుపరచడం అయితేమి, అదేవిధంగా విద్యార్థులకు వ్యక్తిత్వ పాఠాలు బోధించడంతో పాటు వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా వాళ్ళ ప్రతిభను బట్టి ప్రైజులు ఇవ్వడం అటువంటివి ప్రారంభించాం. గత 7-8 సంవత్సరాలుగా చేస్తున్నాం. తర్వాత ఎవ్రీ ఇయర్ మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మా జూనియర్స్ వచ్చారు, అదేవిధంగా మా సీనియర్స్ కొంతమంది రావడం జరిగింది. అట్లా ఎవ్రీ ఇయర్ ఏదో రకంగా ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఎక్సెప్ట్ కరోనా 2 years తప్ప ప్రతిసారి కూడా. నేను లాస్ట్ 2 years బ్యాక్ ఇక్కడ అందరికి కూడా గవర్నమెంట్ విద్యార్థులందరికీ కూడా బుక్స్, మెటీరియల్స్, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఎగ్జామ్స్ 2 months ముందర బుక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్కూల్స్లో మోటివేషన్ల కోసం చాలా ప్రోగ్రామ్ చేశాము. యువ అనే ఆర్గనైజేషన్ ద్వారా స్వామీజీ వివేకానంద యొక్క సూక్తులను చెప్పడం అయితేమి, అదేవిధంగా వాళ్ళ బుక్స్ చేసి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, అదేవిధంగా ఆత్మవిశ్వాసం కలిగించడం లాంటి చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం. మా ఆర్గనైజేషన్కి ప్రస్తుత ప్రెసిడెంట్గా సత్యనారాయణ, అదేవిధంగా నేను ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరితో కూడా కలిసి ఈ స్కూలుకు సంబంధించినట్టు ఏం చేయగలుగుతాం అనుకున్నాం. ఈరోజు కార్యక్రమం ఏంటంటే, ఈ ఇయర్ 10th క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి 3 విద్యార్థులని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి జెడ్పీ హై స్కూల్లో, నాయుడుపేట జెడ్పీ హై స్కూల్లో వచ్చినటువంటి 3 టాప్ 3 పీపుల్కి, ఎవరైతే 500 దాటిన పీపుల్ అయితే 3కి ఇక్కడ ప్రైజులు ఇవ్వడం జరిగింది ఈరోజు. అదేవిధంగా అధ్యాపకులందరినీ కూడా సన్మానం చేసుకునే అవకాశం ఈరోజు కలిగింది. అదేవిధంగా అధికారులు అయితే మీ ఉన్నత విద్యార్థులందరూ కూడా ప్రోత్సహించి ఈ స్కూల్ బాగోగుల కోసమని మా కమిటీ బాగా పనిచేస్తాం అనుకుంటున్నాం. అదేవిధంగా ఇంకెక్కడైనా స్కూల్స్ ఉన్నా కూడా మన స్కూలే కాకుండా ఎంఈఓ సారు మమ్మల్ని కాపులూరులో అక్కడ కొంచెం వసతులు క్రియేట్ చేయమన్నారు, బాత్రూమ్స్ అటువంటి లేవన్నారు. వాటికి నేను సిద్ధమై కాపులూరు స్కూల్లో ఖచ్చితంగా బాత్రూమ్స్ అయితే కట్టించడానికి సిద్ధంగా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.